యాక్చువల్‌గా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తా. 2019లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మా బాసు నన్ను జిమ్‌కెళ్ళడానికి ఎలా ఇన్స్పిరేషన్ చేశాడో, ఎలా మోటివేట్ చేశాడో మీకు చెప్తా ఒకసారి. యాక్చువల్‌గా ఏమైందంటే రోజు "సంజు నువ్వు జిమ్‌కి రా నేను వెళ్తున్నా నాతో పాటు నువ్వు రా, రా" అని చెప్పేవాడు. సో, నేనేమనేదంటే నేనెక్కడొస్తా నా వల్ల కాదు జిమ్ ఎట్లా అయితది నేను చేయలేను. మనం ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వర్కు మళ్ళీ జిమ్‌కి మార్నింగ్ లేవాలంటే రావాలంటే కుదరదు. నాకు ఇబ్బంది అవుద్దని నేను చెప్పేవాడిని. అట్లే పోస్ట్‌పోన్ చేసేవాడిని. ఒకరోజు ఏం చేసిందంటే, "అట్లీస్ట్ నువ్వు జిమ్‌కి రాకపోయినా పర్లేదు. ఒకసారి రా, వచ్చి చూడు అసలు మేమేం చేస్తున్నామో, అసలు ఏం జరుగుతుందో అక్కడ." అంటే నేనేమన్నా అంటే, "అది 3 ఫ్లోర్స్ మీద ఉంటది బిల్డింగు. ఎట్లా ఇబ్బంది అయితది కదా" అన్నా. అంటే, "ఏం కాదు ఒకసారి ట్రై చెయ్యు, ఏం కాదు ఒకసారి ట్రై చెయ్యి" అని ఫోర్స్ చేసి తీసుకెళ్ళిండు. నేను ఒకరోజు వెళ్ళా మార్నింగ్. 3 ఫ్లోర్స్ ఎక్కి జిమ్ ఒకసారి చూసిన అంతే. ఆ రోజు ఏం వర్కౌట్ చేయలేదు. మొత్తం చూసి ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు చూసి మళ్ళీ కిందికి దిగేసి వచ్చా. సో, ఇప్పుడు ఏమైందంటే జస్ట్ 3 ఫ్లోర్స్ మీదకి ఎక్కి దిగినందుకే నెక్స్ట్ డే నాకు మంచి రిలీఫ్ అనిపించింది. అంటే ఎట్లా యాక్టివ్ అనిపించింది. కొంచెం జస్ట్ డిఫరెన్స్ అనిపించింది బిఫోర్‌కి, అప్పటికి. సో, నేనేం చేసినా అంటే, "సరే సార్ నేను కూడా వచ్చేస్తా జిమ్‌కి వెళ్దాం పదా" అని ఆ నెక్స్ట్ డే నేను కూడా వెళ్ళిపోయినా. అట్లా 1 వీక్ నన్ను తీసుకెళ్ళిండు. తీసుకెళ్ళి జస్ట్ మామూలుగా చిన్న చిన్నవి అట్లా టెస్ట్ చేయడం, చూడడం, వేయడం, ఇవ్వడం నేర్పించిండనమాట. మామూలుగా ట్రైనర్ ఉన్నాడు. కానీ చిన్న చిన్నవి చేసిన. అట్లా నాకేమైపోయింది, అలవాటయిపోయింది. అసలు జిమ్ అంటే అసలు నేనిక మానేయకుండా వెళ్ళినా. రెగ్యులర్‌గా వెళ్ళిపోయినా జిమ్‌కి. అప్పటినుంచి నాకేమైంది, బాడీ మార్పులు చేంజ్ అయిపోయినాయి. బాడీలో మార్పులు చేంజ్ అయినాయి. మైండ్ సెట్ కూడా మారిపోయింది. కొంచెం ఇంప్రూవ్‌మెంట్‌గా అనిపించింది. అట్లా అట్లా మా బాస్ నాకు అట్లా అలవాటు చేసిండనమాట. అట్లా మోటివేషన్ చేసి తీసుకెళ్ళిండు. అదెప్పుడు 2019. 2019 ఎక్కడ, 2026 ఎక్కడ. అప్పటినుంచి నేను వెళ్తూనే ఉన్నా. అంటే ఎప్పుడు అప్పుడు మధ్యలో డమ్మీ కొడతా అంటే ఒక 5 డేస్, 1 వీక్ అట్లా గాని మొత్తం కంటిన్యూయస్‌గా మాత్రం ఆపేయను. వెళ్తూనే ఉంటా. అట్లా మా బాస్ నన్ను మోటివేట్ చేసిండు. అంటే ఒక చిన్న ఆయన ఏం చేసిండు, నాకు డబ్బులేం ఖర్చు పెట్టలేదు గానీ జస్ట్ మా బాసు మాటలతోటి మోటివేట్ చేసి తీసుకొని జిమ్‌కి తీసుకెళ్ళిండు. జిమ్‌కి నేను రెగ్యులర్‌గా వెళ్ళేలాగా తయారు చేసిండు. అంటే జస్ట్ ఆయన మాటలతోటే. అదే నాకొక థాట్ ఏమొచ్చిందంటే, నేను ఇన్ని రోజుల నుంచి చేస్తున్నా కదా! కనీసం ఇట్లా మనం వీడియోలు చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తే మనల్ని చూసి కనీసం ఒక్కరైనా ఇన్‌స్పైర్ అవ్వకపోతారా? ఒక్కరైనా మోటివేట్ అవ్వకపోతారా? అనే ఉద్దేశంతోటి నేను ఈ వీడియో చేద్దామనుకుంటున్నాను. ఇప్పటి నుంచి రోజు మేము డైలీ ఏమేం చేస్తాము, జిమ్‌లో ఏం వర్కౌట్ చేస్తాము, అసలు డైట్ ఏంటి అన్నీ పోస్ట్ చేస్తా. నా వీడియోలు చూసిన 100 చూడని, 200 మెంబర్స్ చూడని, ఎంతమందని చూడని అందులో ఒక్కరు మోటివేట్ అయినా చాలు నాకు. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. మేము డైలీ ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి వర్కౌట్ చేస్తాము. సో, ఏంటంటే మేము జస్ట్ అంటే రెగ్యులర్‌గా మేము ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాం అనమాట. వర్కౌట్స్‌లో అంటే హెల్ప్ చేసుకుంటాం అనమాట. అంటే మోటివేట్ చేసుకుంటాం అనమాట డైలీ 4 మెంబర్స్. సో, మేము 4 మెంబర్స్ ఏమనుకుంటున్నామంటే 100 డే ఛాలెంజ్ పెట్టుకుంటున్నాం ఒకటి. అంటే 100 డేస్ వరకు ఎవరు జిమ్ మిస్ అవ్వకూడదు. 100 డేస్‌లో ఖచ్చితంగా ఇంప్రూవ్‌మెంట్ రావాలి అని మేము మాకే ఒక ఛాలెంజ్ పెట్టుకుంటున్నాము. సో, ఈ 100 డేస్‌లో మేము చేసే వర్కౌట్ అన్నీ మేము ఇప్పుడు పోస్ట్ చేస్తాము. సో, ఈ మీరు కూడా ఎవరైనా మా ఛాలెంజ్‌ని ఫాలో కావాలంటే, అంటే మేము ఛాలెంజ్‌ని మీరు కూడా చూడాలంటే, ఎవరైనా మమ్మల్ని చూసి ఇన్‌స్పైర్ అవ్వాలి అనుకుంటే, ఎవరైనా అంటే 100 డేస్ ఎవరైనా జిమ్ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చేయాలంటే మా ఛానల్‌ని ఫాలో అవ్వండి. అండ్ దెన్ మేము ఏమైతే వర్కౌట్ చేస్తామో అన్నీ రోజు అప్డేట్ ఇస్తుంటాము. నెక్స్ట్ వీడియోలో మా ఫ్రెండ్స్‌ని కూడా మీకు పరిచయం చేస్తా.